మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్ను మూస్తే మెగాస్టార్ చిరంజీవి చిన్న సంతాప సందేశంతో సరిపెట్టేశారు. ఆయన కిర్లంపూడి వెళ్లి ముద్రగడ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారని, ముద్రగడ గురించి మీడియాతో మాట్లాడతారని, ఆ కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శిస్తారని కాపు సామాజిక వర్గం భావించింది. చిరంజీవి ఫ్యాన్స్ కూడా చిరు నుంచి ఏదో ఒక మెసేజ్ ఆశించారు. కానీ అనూహ్యంగా ముద్రగడ మరణంపై చిరంజీవి ఎక్స్లో మెసేజ్తో సరిపెట్టేశారు. కాపు సామాజిక నేతగా చెరిగిపోని ముద్ర వేసిన పద్మనాభం చనిపోతే చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నారు? నాగబాబు కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు? చిన్న చిన్న అంశాలకి వీడియో మెసేజ్లు పెట్టే చిరంజీవి, పిలిస్తే చాలు ఆడియో ఫంక్షన్లకి పరుగెత్తుకెళ్లే మెగాస్టార్ కాపు ఉద్యమ నేత ముద్రగడ చనిపోతే చెప్పాలి కదా అన్నట్లు ఓ చిన్న సందేశం పడేశారు. చిరంజీవి ఎందుకు ఇలా వ్యవహరించాడు? ఆ రెండు కుటుంబాల మధ్య బయట ప్రపంచానికి తెలియని అగాధం ఏదైనా ఉందా అనే చర్చ కాపు సామాజిక వర్గంలో బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ని ముద్రగడ వ్యతిరేకించడం వల్ల చిరంజీవి ఆయనకు దూరమయ్యారా, లేక వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా? ఇలా రకరకాలుగా కాపులు మాట్లాడుకుంటున్నారు. కానీ దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. 2009 వరకు ముద్రగడ చిరంజీవి మధ్య చాలా సఖ్యత ఉండేది. 1-2 సందర్భాల్లో ఇద్దరు కలిసినప్పుడు కాపుల హక్కులపై చర్చించుకున్నారు కూడా. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అందరికన్నా ముందు ముద్రగడను పీఆర్పీలో చేరాలని ఆహ్వానించారు. ఆయనకు పార్టీ ఉపాధ్యక్షుడు పదవి కూడా ఆఫర్ చేశారు. కానీ మొండితనానికి మారు పేరైన ముద్రగడ చిరంజీవి ఆఫర్ని తిరస్కరించారు. చేగొండి హరిరామ జోగయ్యతో పాటు కాపుల్లో హేమాహేమీలంతా పీఆర్పీలో చేరటం వల్ల తాను కూడా పీఆర్పీలో చేరితే తన ఉనికికే దెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదని ముద్రగడ భావించినట్లు ఉన్నారు. పైగా మొదటి నుంచి సినిమా వాళ్లపై ముద్రగడకు సదభిప్రాయం లేదు. అంతేకాదు, ఎవరో సినిమా హీరో వచ్చి కాపులకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాను అంటే ముద్రగడ అంగీకరించలేకపోయారు. మెగాస్టార్ పీఆర్పీని సమర్థంగా నడపలేరని ముద్రగడ మొదటి నుంచి బలంగా చెప్తుండేవారు. అందుకే చిరంజీవి ఇచ్చిన ఆఫర్ని నిర్మోహమాటంగా తిరస్కరించారు. అంతేకాదు, 2009లో కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి అప్పటి పీఆర్పీ నేత వంగా గీత చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య పెద్ద వైరమంటూ ఏదీ లేదు. 2016లో కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటికి చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారు. ముద్రగడకు మద్దతుగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి చిరు హైదరాబాద్ నుంచి కిర్లంపూడి బయలుదేరి వెళ్లారు. పెద్ద ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రఘువీరాను, చిరంజీవిని ఇద్దరిని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకున్నారు. కిర్లంపూడి వెళ్ళనివ్వలేదు. సో ఈ సమయంలో ఆయన ఏ ధ్యేయంతో ఉద్యమం స్ఫూర్తిని ముందుకు వెళ్తున్నారో దానికి మా అందరి మద్దతు, మా అందరి సహాయ సహకారాలు ముద్రగడ పద్మనాభం గారికి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడకు బిగ్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులకు ఎప్పటికీ ప్రతినిధి కాలేడని, కాపుల ప్రయోజనాలను పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టలేనని ముద్రగడ తెగేసి చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు కూడా జనసేన ముద్రగడకు పెద్ద ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వస్తే గవర్నర్ని చేస్తానని ఆశ పెట్టింది. కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభన్ గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పద్మనాభన్ గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకున్నాను. ఈ ప్రలోభాలకు ముద్రగడ లొంగలేదు. పైగా పవన్ కళ్యాణ్ విమర్శించడం మొదలు పెట్టారు. చంద్రబాబుతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహిగా మారాడని పద్మనాభం విమర్శించారు. ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రికి వ్యతిరేకంగా జనసేనతో చేయి కలిపింది. తన కుమార్తెను తన నుంచి విడదీసి జనసేన తన కుటుంబంలో చిచ్చు పెట్టిందనే అభిప్రాయంలో ఉండేవారు ముద్రగడ. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ముద్రగడ కుటుంబ వ్యవహారాన్ని ప్రస్తావించగా ఆగ్రహంతో రగిలిపోయారు పద్మనాభం. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి ఎత్తి పొడుస్తూ, మీ కుటుంబ వ్యవహారాల్లో మేము ఎప్పుడైనా జోక్యం చేసుకున్నామా, మేం కల్పించుకున్నామా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ముద్రగడ పద్మనాభం పవన్ పైకి విసిరిన రాయి నేరుగా చిరంజీవికి తగిలింది. తన కుమార్తె గురించి ముద్రగడ పద్మనాభం ఓపెన్ ప్రెస్ మీట్లో అలా మాట్లాడటం చిరంజీవి జీర్ణించుకోలేకపోయారు. అక్కడితో మౌనంగానే ముద్రగడకు పూర్తిగా దూరం అయిపోయారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పీఆర్పీ, జనసేన రెండు పార్టీలకు తాను దూరంగా ఉండటం, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరు కాపులను వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ముద్రగడ పలుమార్లు విమర్శించడం చిరంజీవికి కోపం తెప్పించింది. అన్నింటికీ మించి శ్రీజ గురించి ముద్రగడ బహిరంగంగా మాట్లాడటం చిరుని చాలా బాధించింది.
ఇవన్నీ మనసులో పెట్టుకుని ముద్రగడ కన్ను మూసినప్పుడు సంతాపంగా చిన్న మెసేజ్తో సరిపెట్టేశారు. ముద్రగడ కుటుంబాన్ని స్వయంగా కలవకుండా దూరంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా ప్రతి దానికి స్వయంగా అటెండ్ అయ్యే చిరంజీవి, తప్పనిసరిగా రియాక్ట్ అయ్యే చిరంజీవి ముద్రగడ మరణంపై ఓ చిన్న ట్వీట్కు మాత్రమే పరిమితమైపోవటం వెనుక అసలు కారణం ఇదే.